హాయ్ ఫ్రెండ్స్, ఇది వ్యాలంటైన్స్ పీరియడ్ కాబట్టి ఆ టాపిక్ గురించి చర్చించుకుందాం. ఇవాళ ఆఫ్టర్నూన్ టైం లోపల ఒక మంచి ప్రెస్టీజియస్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ యొక్క కాల్ రిసీవ్ చేసుకున్నా. ఆవిడ భయపడి February 14th నాడు హాలిడే డిక్లేర్ చేసింది. రీజన్ ఏం చెప్పింది? స్కూల్ రెనోవేషన్, సమ్ ప్లంబింగ్ లీకేజెస్, ఎలక్ట్రికల్ రీవైరింగ్, లుకింగ్ ఎట్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ ద స్కూల్ రెనోవేషన్ వర్క్స్. We are declaring holiday on February 14th and all the class teachers are informed to give sufficient homework to the students. Like this ఒక నోటీస్ ఇచ్చేసింది. బట్ యాక్చువల్గా ఏంటిదంటే తను ఒక నన్ను పాస్ట్ 20 yearsగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. మనం అనుకుంటాం పిల్లల దగ్గర ఏముంటుంది అంతా అని, అక్కడనే ఇంకెక్కువ ఉంటుంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ సిస్టంలో ఉండేవాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు అన్నట్టు. స్కూలు, కాలేజు ఇక్కడ బాగా పంచాయతీ ఉంటుంది. కొంతమంది ఆ లోన్లీనెస్ని కాస్త ఎగ్జాజరేట్ చేసుకొని ఒక రకంగా కుంగిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. తమేదో తప్పు చేసిన వ్యక్తులు లెక్క ఫీల్ అవుతూ ఉంటారు. కపుల్గా ఉండకపోవడం, ఒక లవర్ లేకపోవడం, ఒక గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది వీళ్ళకు. ఫ్రాంక్గా హానెస్ట్గా మాట్లాడాలంటే మీరు అట్లా బాధపడడం, మీరు ఇటువంటి ఫేజ్ నుండి వెళ్ళడం, ఇదంతా మీరు ఊహించుకుంటుంది, అట్లా ఆలోచించకండి అని నేను చెప్పా. ఇట్స్ ఎ జెన్యున్ ఫీలింగ్ అండ్ ఇట్స్ ఎ జెన్యున్ హార్డ్షిప్. ఎందుకంటే స్కూల్ కానీ కాలేజ్ కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, కంపేర్ చేస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ తోటి. మనం ఏదో స్పోర్ట్స్ టీంలో ఉన్నాం, మా స్పోర్ట్స్ టీమ్మేట్స్ తోటి మనం ఏదో యాక్టివిటీ చేస్తున్నాం, ఒక డ్రామా చేస్తున్నాం, ఆ డ్రామాలో ఉన్న మన ఫ్రెండ్స్ తోటి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉన్నారు, నాకే లేరు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ లోన్లీనెస్ని ఎట్లా కౌంటర్ చేయొచ్చు, లేకుంటే ఆ లోన్లీనెస్కి కారణాలు ఏంటివి? రేషనల్గా ఆలోచిస్తున్నామా, ఇర్రేషనల్గా ఆలోచిస్తున్నామా? అసలు ఈ వ్యాలంటైన్ డే స్టోరీ ఏంటిది? ఇది మన ఇండియాకి ఎట్లా వచ్చింది? ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరు వ్యాలంటైన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. సో దీని వెనకాల బేసిస్ ఏంటిది, రీజన్ ఏంటిది? ఎప్పుడన్నా ఆలోచించరా? అందరు ఈరోజు వాళ్ళ భార్యలకు లేకుంటే లవర్లకు, గర్ల్ ఫ్రెండ్స్కి తమ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు, రెడ్ రోజెస్ ఇస్తారు. ఈ వ్యాలంటైన్ డేకి రకరకాల స్టోరీస్ ఉన్నాయి. బాగా పాపులర్ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3rd century టైం లోపల రోమ్ని పరిపాలిస్తున్న ఒక రాజు క్లాడియస్. అతను తన సైన్యం లోపల సైనికులు వచ్చి చేరతలేరు. వాళ్ళు భార్య పిల్లలపైన ప్రేమ మమకారంతో సైన్యంలో చేరతలేరు. సో ఇతను విపరీతంగా యుద్ధాలు చేసేవాడు. తనకు సైనికులు కావాలి. సో దానికి ఏం చేసిండంటే, ఇక నుండి ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పెళ్ళిళ్ళను తన రాజ్యం లోపల నిషేధించిండు. సో ఆబ్వియస్గా యువ జంటలు చాలా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. సో దీన్ని గమనించిన ఒక ప్రీస్ట్, అతని పేరు వ్యాలంటైన్, తను రహస్యంగా ఈ జంటలకు పెళ్ళిళ్ళు చేయడం స్టార్ట్ చేసిండు. సో కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా విషయాలు బయటకు వచ్చేసినాయి. రాజుకు తెలిసిపోయింది. రాజు ఏం చేసిండంటే ఆ వ్యాలంటైన్ దొరకబట్టి జైలు వేసేసిండు. సో తనకు కూడా అర్థమైపోయింది కొన్ని రోజుల లోపల ఇతన్ని చంపేయబోతున్నారు, లేకపోతే ఏదో ఒక రకమైన మరణ శిక్ష విధించబోతున్నారని. ఆ జైలర్కి ఒక పుట్టుకతోటి కళ్ళు లేని ఒక కూతురు ఉన్నది. ఆమెకు బైబిల్ గురించి చెప్పాలి, లేకుంటే ప్రపంచం గురించి చెప్పాలి, చదువు సరిగా చెప్పాలని ఆ జైలర్ ఈ వ్యాలంటైన్ దగ్గర చదువు చెప్పడానికి పంపుతాడు. సో స్టోరీ లోపల నెక్స్ట్ పార్ట్ ఏమొస్తుందంటే, ఇతని యొక్క ప్రేయర్ చేయబట్టి ఆమెకు కళ్ళు వచ్చేసినాయని, తర్వాత వీళ్ళిద్దరు ప్రేమలో పడిపోతారు. ఒకానొక రోజు వస్తుంది ఇతనికి మరణశిక్ష విధించే రోజు. కానీ ఆ రోజు ఈ వ్యాలంటైన్ జైలర్ని అడుగుతాడు, ఒకసారి నీ కూతుర్ని కలవచ్చా? సో రాజు ఆజ్ఞ కాబట్టి నేను దాన్ని శిరసాహించాలని, నేను కలవనివ్వలేను అంటే అట్లీస్ట్ ఒక లవ్ లెటర్ రాస్తా అని చెప్పి ఒక లెటర్ రాసిస్తాడు. ఇతన్ని క్యాపిటల్ పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ లెటర్ని తీసుకుపోయి కూతురికి ఇచ్చేస్తాడు. సో యాక్చువల్గా వ్యాలంటైన్ అనే సెయింట్ మ్యారేజ్ని కాపాడడానికి, లవర్స్ని కలపడానికి హెల్ప్ చేసిండు. కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ లోపల వ్యాలంటైన్స్ డేని లవర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మన ఇండియాకి వచ్చేద్దాం. ఇది మన ఇండియాకి ఎట్లా వచ్చింది? సో ఏం చేశారంటే మెల్లమెల్లగా సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా, స్టోరీస్ ద్వారా, నావెల్స్ ద్వారా మన ఇండియాకి మెల్లగా ఇంపోర్ట్ చేసేసారు. పీపుల్ హూ ఆర్ కమిటెడ్ వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నా కానీ ఐఎమ్ ఓకే విత్ ఇట్. మా చిన్నతనం లోపల మేము యాక్చువల్గా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ని మేము చూసినాం. అంటే ఏంటిది? కార్డ్స్ అమ్మడం, ఆర్చీస్ కార్డ్స్, పర్టికులర్గా మ్యూజిక్ క్యాసెట్స్ అండ్ సీడీస్ అమ్మడం,
ఫిబ్రవరి 14th వచ్చిందంటే టీవీ లోపల లవర్స్ సినిమాలు వేయడం, హోటల్స్ ప్లస్ రెస్టారెంట్స్ వాళ్ళు కొంచెం ఆఫర్లు పెట్టడం, గిఫ్ట్లు ఇచ్చుకోవడం తీసుకోవడం. సో ఇది ఒక రకమైన ఫేజ్ ఉంటుండే. సో మెల్లమెల్లగా ఇండియా లోపల ఇది ఒక అయిపోయింది, నార్మల్ థింగ్ అయిపోయింది. యాక్చువల్గా వెస్టర్న్ వరల్డ్ లోపల ఇదంత పెద్ద విషయం కూడా కాదు. కంపల్సరీ వ్యాలంటైన్స్ డే నాడు ఫ్లవర్ ఇవ్వాలి, భార్యకు ప్రపోజ్ చేయాలి, లవర్కి ప్రపోజ్ చేయాలి, ఒక చిన్న ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవాలి, గిఫ్ట్లు ఇచ్చుకోవాలి, ఎక్స్పెన్సివ్ డైమండ్స్ ఇవ్వాలి, సంథింగ్ ఏదో రకంగా మన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనే కాన్సెప్ట్ అక్కడ లేదంతగానం. వాళ్ళు నిజంగా ఫాలో అయ్యే విషయం ఏంటంటే పెళ్లి కన్నా ముందు వీళ్ళు కొంతకాలం ట్రావెల్ చేసినప్పుడు ఒకవేళ ఇద్దరు అభిప్రాయాలు కలిస్తే కనుక అబ్బాయి అడుగుతాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. కింద మోకాళ్ళ మీద కూర్చొని ఒక చిన్న ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చుకుంటాం. ఒకవేళ అమ్మాయికి ఇష్టమైతే కనుక ఆమె యాక్సెప్ట్ చేసింది అనుకోండి, సో ఆబ్వియస్గా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. యాక్చువల్గా మ్యారేజ్ యానివర్సరీస్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 14th అనేది వాళ్ళ దగ్గర అసలు అంతగానం లేదు. మన దగ్గర ఇండియా లోపల కమర్షియల్ ఎంటిటీస్ మెల్లమెల్లగా దీన్ని పాపులరైజ్ చేసేసినాయి. ఇక్కడ నేను ముఖ్యంగా యంగ్ పీపుల్కి, ఎవరైతే సింగిల్గా ఉన్నారో, ఎవరైతే లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకు ఒక చిన్న ఫినామినా చెప్తా. అంటే ఏంటిదంటే, ప్రస్తుతం మీరున్న సిచ్యువేషన్ లోపల మీరు ఒంటరిగా ఉండొచ్చు, మీకు ఒక తోడు లేకపోయి ఉండొచ్చు, భార్య లేకపోయి ఉండొచ్చు, లవర్ లేకపోయి ఉండొచ్చు, ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోయి ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ లేకపోయి ఉండొచ్చు, ఏదో లోటు మీ దగ్గర ఉంది. ఇక్కడ జరిగేది ఏంటిదంటే, మనుషులందరం ఓవర్ జనరలైజేషన్ చేస్తాం. అంటే ఏంటిదంటే, ఇప్పుడు నాకు ఒక తోడు లేదు, నాకు ఒక లవర్ లేదు, నాకు ఒక భార్య లేదు, నాకు ఒక ఫ్రెండ్ లేదు, కాబట్టి నాకు లైఫ్ లాంగ్ ఉండదు, లేకపోతే నాకు లైఫ్ లాంగ్ ఇంకెవరు దొరకరు అనే ఒక ఆలోచన వస్తుంది చూసారా, అది తప్పు. దీన్ని ఏమంటారంటే ఓవర్ జనరలైజేషన్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక బాధ అనిపిస్తుంటే, మీరు కనుక మీ లోపల ఏదైనా షాలోనెస్ కానీ ఎంప్టీనెస్ కానీ ఫీల్ అవుతుంటే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేకపోతే దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి ప్రయత్నం చేయకండి, దాన్ని అక్నాలెడ్జ్ చేయండి. దిస్ ఈజ్ ఎ జెన్యున్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్. మీరు దాన్ని ఎంత తొక్కి పెడితే అది ఇంకా పెద్దగా అవుతుంది. నేను చెప్పే సలహా ఏంటిదంటే, కొద్దిగా క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయండి, ఆలోచించండి. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఒంటరితనం ఫీల్ అవుతాడు కదా. రెండోది, కంపారిజన్ అనేది నార్మల్ థింగ్. కంపారిజన్ చేసుకుంటున్నావు, ఎవరితో చేసుకుంటున్నావు? ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉన్నా, కమిట్ అయి ఉన్నా వేరే వ్యక్తితోటి నువ్వు కంపారిజన్ చేసుకుంటున్నావు. కంపారిజన్ ఎప్పుడు కూడా 2 ఈక్వల్స్ మధ్యన ఉండాలి. అంటే ఏంటిది? నిజంగా కంపారిజన్ చేసుకున్నా కానీ ఒక వ్యక్తి, ఒక ఇద్దరు కపుల్స్, ఒక వ్యక్తి రిలేషన్షిప్లో ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కూడా రిలేషన్షిప్లో ఉన్నారు, వీళ్ళిద్దరు కంపారిజన్ చేసుకున్నారు అనుకోండి, అది ఒక వంతుకు కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ప్రేమించాలన్నా, ఎవరికైనా ప్రేమ పంచాలన్నా, ఎవరినైనా సంతోష పెట్టాలన్నా కానీ మనల్ని మనం లవ్ చేసుకుంది, మనల్ని మనం గౌరవించుకుంది, మనల్ని మనం చక్కగా చూసుకుంది, మనం ఎవరిని కూడా సంతోష పెట్టలేము. ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు పడ్డ ఈ డైలమాను ప్రతి ఒక్కదాన్ని మీరు గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటారు. ఓవరాల్గా ఈ వీడియో లోపల నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పర్సన్ ఉప్పు కారం తినుకుంటూ ఒక సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు ఇటువంటి ఎంప్టీనెస్ని, లోన్లీనెస్ని, ఎన్వీని ఫీల్ అవ్వడం చాలా నార్మల్ థింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్, టాక్ టు సమ్ ఎల్డర్లీ పర్సన్. ఎవరినైతే నమ్మి మనం కొన్ని విషయాలు చెప్పగలుగుతామో అటువంటి పర్సన్ తోటి మాట్లాడండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.